కార్చాను, నీ కొరకు నా రక్తాన్ని కార్చాను, నా విలువైనటువంటి నా యొక్క అపవిత్రత లేనటువంటి విలువైన రక్తముని కార్చి నీ రక్తము పెట్టి నిన్ను కొన్నాను, నీకు రక్షణ అనే వస్త్రమునిచ్చాను, నీలో ఉన్నటువంటి ఆ పాపముని, ఆ మలినముని, ఆ యొక్క తప్పులన్నింటినీ నేను కడిగి నిన్ను శుద్ధీకరించాను. నువ్వేం చేసినావు? దేవుడు అడుగుతాడు, నువ్వేం చేసావు నా కొరకు? నువ్వేం చేస్తావు? నీకు నేను అధికారం ఇచ్చి ఉన్నానే, నీకు బలం ఇచ్చి ఉన్నాను, నీకు జీవం ఇచ్చి ఉన్నాను. నువ్వు మరణంలో ఉంటే ఆ మరణపు ఆత్మను తొలగించేశాను నీలో నుండి. పిరికితనం ఉంటే ఆ పిరికితనం కలిగినటువంటి ఆత్మను నీలో నుండి నిన్ను తీసివేశాను. నీకు జ్ఞానం లేకుంటే నేనే నీ యొక్క జ్ఞానమై ఉన్నాను. కానీ నువ్వు దానిని ఏం చేసినావు? ఆ జ్ఞానం నాలో ఎదగాలని, ఆ రక్షణ నాలో ఎదగాలని నువ్వు పని చేసినావా లేదా అని దేవుడు అడుగుతాడు. దేవుడు నిన్ను అడుగుతాడు, వాక్యమును నువ్వు ఎదిగినవా లేదా అని అడుగుతాడు. ఇంకా